ఏంటమ్మా మీరేంటి, ఏమైంది మీకు? మీరు ఇంతకు ముందు వచ్చారా? వచ్చారు. ఏమైంది? కిడ్నీ ప్రాబ్లమ్స్. ఎప్పుడు వచ్చారు మీరు? డిసెంబర్లో వచ్చాం అయ్యగారు. డిసెంబర్లోనా? ఏం పేరు ఆయన పేరు? మల్లేశ్వరరావు అయ్యగారు. మీతో ఫోన్లో. మీ పేరేంటి? ఏసమ్మ. ఏసమ్మ. దా ఇక్కడికి రండి, చూడండి. మల్లేశ్వరరావు ఏసమ్మ, రండి పైకి రండి. ప్రైజ్లో చప్పట్లు కొట్టండి, అందరూ కూడా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ప్రభుని కనపరిచేది. ఏంటి ఆయన పేరేంటి? మల్లేశ్వరరావు అయ్యగారు. ఆయన పేరా? నీ పేరు ఏసమ్మ. ఎంతమంది పిల్లలు? ముగ్గురు బాబులు. ముగ్గురా? ఏమైంది? ఎప్పుడు వచ్చారు మీరు? ఇక్కడ వచ్చారు? అంత డిసెంబర్లో వచ్చాం అయ్యగారు. డిసెంబర్లో వచ్చారు. ఏమైంది ఆయనకి అప్పుడు? 2 కిడ్నీలు, లివర్ ప్రాబ్లం అయ్యగారు. అయితే తీసుకొచ్చాం అయ్యగారు. ప్రార్థన చేశారు అయ్యగారు. ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా అయిన తర్వాత సాక్ష్యం కూడా చెప్పుకున్నారు అయ్యగారు. పలానా దగ్గర హైదరాబాద్ వెళ్ళాం, అయ్యగారితో ప్రార్థన చేసుకున్నాం, తగ్గింది, నాకు మంచిగా అయిపోయింది, నాకు తగ్గిపోయింది, మంచిగా ఉన్నాను ఇప్పుడు అని సాక్ష్యం చెప్పుకున్నారు. ఏం తగ్గిపోయింది? లివర్ ప్రాబ్లం, కిడ్నీల ప్రాబ్లం. ఎంతకాలం బట్టి బాధపడుతున్నారు? 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల బట్టి ఏం ప్రాబ్లం ఉందమ్మా? 2 కిడ్నీలు, లివర్ ప్రాబ్లం సార్. డయాలసిస్ జరుగుతుందా? లేదు అయ్యగారు, జరగలేదు. కాబట్టి ఈయన రూపం మారిపోయింది ఏంటి? మళ్ళీ డ్రింకింగ్ చేశారు అయ్యగారు. ఎవరు అన్నారు మీరు? కొంట అయ్యగారు, ఛత్తీస్గఢ్. అవునయ్య గారు. ఈ మనిషిని తీసుకొచ్చింది. లివర్ పాడైపోయింది, కిడ్నీలు పాడిపోయింది. ఈ మనిషిని ఆవిడ తీసుకొచ్చింది. ఆమె ఈయన పని చేయడు. ముగ్గురు పిల్లలమ్మా? అవునయ్య గారు, ముగ్గురు. ఆమె ఏదో హాస్టల్లో పని చేస్తావా? అవునయ్య గారు, ఫ్యూన్ గా చేస్తాను. హాస్టల్లో ఫ్యూన్ చేస్తాను అయ్య గారు. చేసుకుని బతికిస్తుంది. నువ్వు పనికి వెళ్ళక్కర్లేదు, ఏమక్కర్లేదు స్వామి, ఉండు, మాకు ఇలా ఉంటే చాలు అని చెప్పింది. ఈయన ఇక్కడికి వచ్చాడు. ఎప్పుడైతే వచ్చాడో పూర్తిగా తగ్గిపోయిందా బాబు? నీకు మంచిగా అయిపోయిందా? అంటే నీరసం తగ్గిందండి, నొప్పులు అలాగా ఉండియండి. ఫస్ట్లో నువ్వు మంచిగా ఫస్ట్లోనే బాగా ఉండి సార్, మంచిగా ఉంది. విను, ఈయన వెళ్ళిపోయి మంచిగా అయిపోయిందని అందరికి సాక్ష్యం చెప్పుకున్నట్టుగా అంతా సంతోషం తిరుగుతూ ఇక ఏం చేశాడు ఇప్పుడు చెప్పు. ఏం చేసావు? నువ్వే చెప్పు, నువ్వే నోటితో చెప్పు. తగ్గిపోయాక ఏం చేసావు? నేను తప్పు చేశానండి. ఏం తప్పు చేసావు? మందు తాగడమే తప్పండి. మందు? మందు అంటే ఏంటది? అదే బ్రాందీ అంటే. బ్రాందీ, ఇస్కీ, బీరు, అయ్యన పేర్లు? మా ఊరు వెళ్ళానండి. మీ ఊర్లో ఏమేమి ఉన్నాయి మందులు? ఏమేమి తాగావు? తునండి. మీకు తునా మీది? ఏమేమి మందులు తాగావు అక్కడ? బ్రాందీ అండి, ఏది ఉంటే తాగానండి. బీరు. ఈయనకి ఏమైనా భయం ఉందా, బుద్ధి ఉందా? ఒక రోజు కింద పడి డొర్లాడుతూ అమ్మో నాయనో అని ఫోన్లు చేస్తున్నాడు. మాకు ఏంటంటే అక్కడికి వచ్చామయ్యా, కొద్దిగా తగ్గింది, బాగానే ఉన్నా, నాకు ఇప్పుడు ఇట్లా అయిపోయిందంటే మాకు గుండె జారిపోతుంది. అయ్యో ఏమైందని ఈయన మనిషి చెప్తాలా. అప్పుడు భార్య తీసుకుని, అయ్యా తగ్గిపోయి మంచిగా అయిపోయాడయ్యా. ఈయన బీరు, బ్రాందీ, ఇస్కీ ఏంటంటో తాగేసాడంట. అల్లాడిపోతున్నాడు. గిజగిజ కొట్టుకున్నావు, అంతేనా? అసలు బతుకుతాను అనుకున్నావా? అనుకోలేదు సార్. అప్పుడు ప్రార్థన చేశాను, మళ్ళా ప్రార్థన చేశాను. పర్లేదు, బాగానే ఉందా? చప్పట్లు కొట్టండి. ఈయనకి ఒక ఛాన్స్ ఇచ్చారు. 1 టైం మన దగ్గర ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా 1 టైమే వస్తారు. ఒక్క ఛాన్స్. మల్లేష్ అంటే ఇక పశ్చాత్తాపడ్డాడు, బాగా ఏడ్చాడు. నేను ఇంకా జీవితంలో ఇక తాగనన్నావా? నాకు బతికిచ్చు, నన్ను బ్రతికిచ్చు పాస్టర్ గారు, ఇక నేను తాగనంటే మల్లేష్, ఇక నీ సంగతి నేను చూద్దా అని అప్పుడు ప్రార్థన చేసాక ఎట్లా ఉందయ్యా? ఓకే అమ్మా, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు? అమ్మ ఏంటి పరిస్థితి? ఎట్లా ఉన్నాడు? ఏమన్నా మారుతున్నాడా? ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితికి వస్తాడు అయ్య గారు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, రూపం మారిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేశాక కొద్దిగా సుమారుగా ఉన్నాడా? చప్పట్లు కొడదాము. 3 పిల్లలు, భార్య, చిన్న వయసు. చూడండి, ఇలాంటి పనులు ఎందుకు చేస్తారండి? తాగకూడదండి, అది చాలా తప్పండి. రోగం ఉంది లేదు, అది వద్దు. అస్సలు తాగటమే తప్పండి. దానికి ఎంత తప్పు అంత తప్పు. తాగటమే తప్పు. పట్టుకో, ఇక మీదట ఇంకోసారి ప్రార్థన లేదు, ఒకసారి పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. లే, ఈయన ఎంత నీరసంతో ఉన్నాడో, లేవాలి. ఆమేన్. చప్పట్లు కొట్టుదాం. ఆమేన్. లే, ఇటు తిరుగో. ఆరాధన నీకే. కాళ్ళు వాపులు వచ్చేసింది ఈయనకి. కనీసం పడుకుంటే లేకపోతున్న పరిస్థితిలో ఉన్నాడు. ఆరాధన నీకే, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన. చూడు, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆమేన్. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే.
మృతులను లేపినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపి స్వస్థపరచెను యెహోవా రాఫా, స్వస్థపరచెను యెహోవా రాఫా, స్వస్థపరచెను, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, హల్లెలూయా. ఆరాధన చేతులు పైకెత్తి ఆరాధన చేయాలి, చేతులు పైకెత్తి. ఆరాధన నీకే. ఆమేన్. హల్లెలూయా, 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 చేతులు పైకెత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ. నీ పేరు ఇప్పుడు చెప్పు. పేరు పేరు ఏంటి? పేరు మల్లేశ్వరరావు అండి. మల్లేశ్వరరావు. ఏ ఊరు మీది? కొంటండి. ఏం పనులు చేస్తావు? కూలి వర్క్ అండి సార్. కన్నేంటి అట్లా ఉందో, ఒకటి ఇట్లా ఉందో, అటు అట్లా ఉందేంటి? అది మెల్లకండి సార్. కుడి మెల్లకనేనా? మూతేంటి పగిలిపోయినట్టు అనిపిస్తుంది? లేదు సార్, జ్వరం వచ్చింది సార్, అప్పటి నుంచి మూత అట్లా అయిపోయిందా? ఒంట్లో శక్తి బలం వచ్చిందా? అవును సార్, వచ్చింది సార్. దురదలు వచ్చి ఇలాగే ఉరుకు ఉరుకు ఉరుకు. ఇప్పుడు ఆయన ఉరుకుతాడు చూడండి. హల్లెలూయా. ఏమండి ఇప్పుడు దాకా ఓయమ్మ ఆగాకు. ఇప్పుడు దాకా మనోడికి మాట రాలే, వాళ్ళ భార్యకు మైకేమండి తెగ నువ్వు వేస్తున్నావేంటి? హల్లెలూయా. ఏమైంది చెప్పు. ఇప్పుడు మీ ఆయన పరిగెడుతున్నా సార్, మంచిగా ఉన్నాడు. దేవుడు నమ్ముకున్నారా? అవును. ఉరకమని మీ ఆయన ఉరకమను. ఉరుకు. ఉరుగు. మళ్ళీ నువ్వు హల్లెలూయా. ఎరుగు గూడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుగు గూడలు ముందున్నా. ఓకే కదా? బీరు అలాంటిది అలాంటిది ఇంకా జీవితంలో పూర్తిగా తగ్గిపోయిందా? ఇంకేమైనా ప్రాబ్లం ఉంది ఇప్పుడు? నీకేమైనా పూర్తిగా ఫ్రీ అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? ఫ్రీ అయింది సార్. ఈ దురదలు అది కూడా తీసేస్తాం. దురదలు నీకు అన్ని ఒకసారి తీసేస్తే మళ్ళీ బీరు తాగుతావు. బీరే ఏం తాగావు అక్కడ నిజంగా చెప్పి ఏమేం తాగావు? బీరే తాగాను సార్, బీరు బ్రాందీ తాగాను సార్. రెండేనా? అవును సార్. ఒకరోజే తాగావమ్మా? లేదు సార్, వారం రోజులు తాగాను. మళ్ళీ పడిపోయేదాకా తాగావు. నేను మంచోడేనా పాస్టర్? సార్ మీరు లేకపోతే ఎంతమంది ప్రాణాలు నిలబెట్టేవాళ్ళే కదా సార్. నిలబెడుతున్నాను. ఓకే. నీకు భయం వేసిపోయింది కదా? అవును సార్. ఇక మళ్ళీ అయ్యగారి దగ్గరికి పోతాను ఏమంటున్నాడు? చేసామైట్రా పాపం. ఇక నేను చనిపోతాను, బతకను, అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటాను, ఒకసారి మాట్లాడు అని అన్నారా? అప్పుడు నేను మాట్లాడాను. అయ్యగారు మీతో ప్రార్థన చేశారు, లాక్కుని మాట్లాడు. అవును అయ్యగారు. అప్పుడు చెప్తుంది ఈవిడ, ఈయన మంచిగా అయిపోయాడండి అందరికి చెప్పుకున్నాడా? అవునయ్య గారు. ఏమని చెప్పాడు? అక్కడికి వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నాకు మొత్తం తగ్గిపోయిందని చెప్పారు. తగ్గిపోతుంది అంతే. లివరా ప్రాబ్లం? లివర్ అయ్య గారు. కిడ్నీలు 2 కిడ్నీలు లివర్. ఏమేమి రోగాలు ఉన్నాయి అసలు ఆయనకి? బాగా డ్రింకింగ్ వల్లే పాడైనాయి కదా. డాక్టర్లు గారు ఏమంటారు ఆయన్ని? అప్పుడు పాడైపోయి ఇంకా మెడిసిన్ వాడాలన్నారు అయ్య గారు. మెడిసిన్ వాడాము. తగ్గలేదు అయ్య గారు. తగ్గదు, మెడిసిన్ కి తగ్గదు. ఇది మన ద్వారానే తగ్గాలి, ఇంకెక్కడ. మా అక్కగారు అన్నారండి, హాస్పిటల్కి వెళ్ళి సీ పెట్టుకో, అంత దూరం హైదరాబాద్ వెళ్ళి ఏంది సీ పెట్టుకుంటా అంటే, సచ్చినా బతికినా నా అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతే నేను బాగైపోతానని చెప్పాను సార్. చెప్పేసావు. ఇప్పుడు ఫ్రీ మా వాళ్ళు అందరూ ఇప్పుడు ఫ్రీ అయిపోయావా? పూర్తిగా అయినట్టు అనిపిస్తున్నాడా నీకు? అయ్యాడు అయ్య గారు. వీరుడా, వీర కార్యాలు ఇక చేయమోకు. ఉంది, ఫుల్ ఉంది బ్లడ్. ఎవడాడు చెప్పింది? ఇప్పుడు చూడు, చేతులు ఎర్రగొన్నాయి లేవు చూడమ్మా. అది నేను ఇప్పుడు ఇచ్చి అదే చెప్దాం అనుకున్నా. ఎర్ర వచ్చేసినాయా? అది మన పవర్. మాట్లాడుతుంటే బ్లడ్ వేసయ్యా. అప్పుడు ఆమె లేదా రక్తస్రావం శ్రీ అది బ్లడ్ ఎర్రగైనా లేవో చేతులు చూసుకో. ఇగో చూపించాలి అందరికీ. ఏలేడు చూడండి, ఎర్రగైనాయా లేవా? అది మన పవర్. నేను మాట్లాడుతుంటేనే ఆ నీరసమే పోయింది. ఎప్పుడైతే నీరసం ఆ బ్లడ్ వచ్చిందో నీరసం పోయింది. అప్పుడు దాకా పీల్చుకుపోయి ఉంటారు మీరు. నా చేతులకి ఆయన చేతులకు చూడండి ఎంత తేడా ఉంటాయో ఒకసారి చూపించి. అర్థమైందా?
ఇక్కడ ఎంతమందికి రక్తం లేదు అంతమందికి రక్తం నా ద్వారా యేసే మీకు ఇస్తాడంతే.